నమస్తే. బీఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మరికొన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, శివరాత్రి వస్తుంది. అవునమ్మా. శివరాత్రి అనగా ప్రతి ఒక్కరికి కూడా పూజా నియమాలన్నీ కామన్‌గా ఉంటాయి. కానీ అందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఆ రోజు పూజ గదిని కావచ్చు, పూజా సామాగ్రిని కావచ్చు, ఏ విధంగా శుభ్రపరచుకోవాలి? అంటే దానికంటూ సమయం ఉంటుందా? అనే ఒక అనుమానాలైతే చాలా మందికి వస్తూ ఉంటాయి. సో, వాటికి సంబంధించి అమ్మా, ఏదైనా ఒక పండగ గాని, ఒక పవిత్రమైనటువంటి రోజు గాని, ఒక వ్రతం చేసుకుందామని గాని, ఒక ప్రత్యేకమైన పూజ చేసుకుందామని గాని అనుకుంటే, ఆ రోజు శుభ్రం చేసుకోవడం అన్నది పెట్టుకోరమ్మా ఎవరూను. హ్మ్. ముందే శుభ్రం చేసుకుంటారు. రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంటే పొద్దున్న లేచి ఇల్లు కడుక్కోరు కదా! ముందు రోజు. అంతే కదా! అంతే. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజే అన్ని సిద్ధపెట్టుకుంటాం. అట్లాగే శివరాత్రికి కూడా ముందు రోజే సంసిద్ధమవుతాం. అంటే చక్కగా ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుని, దేవుడి గదిని శుభ్రం చేసుకుని, ప్రతిరోజు దేవతా విగ్రహాలని మనం కడగం. కొంతమంది చేస్తారు కానీ అన్నీ కడగరు వాళ్ళు కూడా. హ్మ్. కొన్ని విగ్రహాలని వేటికి అభిషేకం చేస్తారు, వాటినే కడుగుతారు తప్ప అన్ని విగ్రహాలని, అన్ని ఫోటోలని రోజు చేయడం అన్నది ఒకటో, రెండో ఉంటే పర్వాలేదు గానీ ఎక్కువ ఉంటే చేయడం కష్టమే. అవునమ్మా. అట్లాంటిది ఈ శివరాత్రికి కూడా పూర్తిగా ముందుగానే అన్నీ శుభ్రం చేసుకుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్ని కొన్ని కొంతమంది ఇంట్లో ఉన్న బొంతలు, దుప్పట్లతో సహా ఆ! కడుగుతారు, ఉతుకుతారు. హ్మ్. ఎందుకంటే నిత్యం వాళ్ళ ఇంట్లో సో ఒక రకమైనటువంటి దేవుడికి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన శౌచం పాటించరు. అంటే బయటికి వెళ్ళి వచ్చినటువంటి బట్టలతోని పనులు చేయడం, బయటికి వెళ్ళి వచ్చిన వాటిని దూరంగా పెట్టకుండా ఉండడం, ఇట్లాంటివి జరిగాయి అనుకో. అలాగే ఆమ్, అంటు ముట్టు మైల లాంటివి కలపడం పెద్ద పట్టింపు లేకుండా కలుపుకుంటారు. ఎందుకంటే నిత్యం దీపారాధన పూజ చేసే ఇళ్ళు కావు అవి. హ్మ్. అందువల్ల వాళ్ళకి పెద్ద దోషం ఉంటుందా అంటే ఉండదనే చెప్తారు కొంత అందరూ. ఎందుకంటే వాళ్ళు శారీరక శ్రమ చేస్తూ పూజకి, దేవుడికి సమయం వినియోగించేంత తీరిక లేకుండా శ్రమ పడతారు గనక. అందుకే దైవం కూడా వాళ్ళనేమనడు. నా దగ్గర కూర్చొని దీపం పెట్టి, పూజ చేసి, నైవేద్యం పెట్టిన దానికన్నా నువ్వు 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నావు గదా! అంతే కదమ్మా. అది. హ్మ్. కానీ వాళ్ళు కూడా ఈ సందర్భంలో శివరాత్రికి పూజ చేద్దాము అనుకున్నప్పుడు ముందు రోజే ఇంట్లో ఉన్నటువంటి బొంతలు, దుప్పట్లు, ఈ రోజుల్లో అయితే పరుపులు ఉంటున్నాయి. పరుపులు ఎండల్లో వేసి వాటన్నిటిని శుభ్రం చేసుకుని మరీ సిద్ధంగా ఉంటారు. ఇంట్లో ఎక్కడ బూజులు, గీజులు లేకుండా తీసేస్తారు. చాలా బాగా చేసుకుంటారు. హ్మ్. అలాగే కాస్త పెద్ద పూజ చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవుడి మందిరం ఉండొచ్చు, లేతే దేవుడికి ఓ గూడు ఉండొచ్చు, లేతే దేవుడిని ఓ మూల పీట మీద పెట్టుండొచ్చు. వాటన్నిటిని శుభ్రం చేసుకుని శివరాత్రి నాడు శుభ్రం చేసుకునేటటువంటి దానికోసం సమయాన్ని వెచ్చించకుండా ముందే చేసుకుంటారు. హ్మ్. అయితే ఏదో కారణంగా ఊరెళ్ళొస్తాం, మరేదో కారణాలుంటాయి. అట్లాంటివి తప్పనప్పుడు తప్పదు. కానీ చేసుకోవాలి. మామూలుగా అయితే ముందే చేసుకుంటారమ్మా. హ్మ్. ఆనాడు ఇంక లేచిన దగ్గర నుంచి శివ ధ్యానంతోనే, శివ పూజతోనే సమయం గడపటం ఉత్తమమైనటువంటి పద్ధతి. హ్మ్. ఎప్పుడైనా సరే పూజా సామాగ్రి అవి శుభ్రం చేసుకున్నట్టు కాస్త శివనామ స్మరణతో అయితే భక్తిభావంగా చేసుకున్నట్టు ఉంటదంటారు. కాదు, ముందు చేసేస్తాం గదా! హ్మ్. ఇంకా ఆ రోజు చేసేవన్నీ. హ్మ్. అంటే ఉదాహరణకి నేను ఎంత ఇల్లు కడుక్కున్నా, ఇవాళ మళ్ళీ పాచిళ్ళు ఉంచం గదా! అవును. తుడుస్తాం. అది తుడుచుకోవడం, దేవుడి దగ్గర దీపాలు పెట్టుకోవడం, దీపానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం ఎన్నుంటాయి. అవునమ్మా. ఇవన్నీ చేసేది కూడా శివుడి మీద దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడే ఇల్లు కడుక్కోవాలి, ఇప్పుడే దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి అంటే మధ్యాహ్నమో, సాయంకాలమో అవుతుంది. విసుగొస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అవునమ్మా. హ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే చేయాల్సిన పని ముందు చేయడం వల్ల కూడా కాస్త నెక్స్ట్ డేకి తర్వాత రోజుకి శివరాత్రి రోజుకి కొంచెం భక్తి భావంగా అంటే కొంచెం మనం ముందుగా చేయడం అనే అలవాటు ఒకటి అది కాకుండా హ్మ్. ప్రత్యేకంగా ఈ రోజు శుభ్రం చేయడం పెట్టుకోకూడదు. అవును. హ్మ్. అది. దానివల్ల కొంచెం సమయం ఆ రోజు కలిసొస్తది. సమయం కలిసి రావడం ఒకటే కాదమ్మా. ఈరోజు పూజ చేయాల్సిన రోజు హ్మ్. నువ్వు ఇల్లు శుభ్రం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అవ్వదు. హ్మ్. ఆ పని మీద ధ్యాస ఉండదు. హ్మ్. కంగారు కంగారుగా అయిపోతా ఉంటాయి అన్ని అవును. పనులు. మనసేదో చేసామన్న పేరుకే తప్ప భక్తిగా చేయలేం. ఆ రోజు పూజ చేయాలి చేసామన్నట్టు. ఓకే. తర్వాత యాక్చువల్‌గా ఆ శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలేమన్నా ఉన్నాయా? అంటే ఉపవాసం ఉంటామన్నది ప్రతి ఒక్కరు ఉంటారు. కొంతమంది ఉండగలుగుతారు. కొంతమంది ఉండలేకపోతారు.
ప్రత్యేకించి ఏమైనా పాటిస్తే మంచి జరిగే అవకాశాలు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? అంటే మామూలుగా నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదమ్మా. నిత్యం రకరకాల అందరూ ఒకలా ఉండరు. ఉమ్, సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఉంటారు, నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. నిత్యం పూజ చేయరు కానీ దేవుడి దగ్గర ఒక దీపం పెట్టేసో లేకపోతే ఒక అగరొత్తి వెలిగించేసో దండం పెట్టుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేస్తారు కదా. అవన్నీ మానకుండా ముందవి చేసుకోవాలి. అంటే స్నానాధికాలన్నీ నిర్వర్తించాక ఏ వ్రతం పూజ చెయ్యాలన్నా మొట్టమొదట పాటించాల్సిన నియమం ఏమిటి అంటే సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవాలి. నేను 10కి లేచి చేస్తాను, రాత్రి మేలుకుంటాను గనక 12 దాకా పడుకుంటాను అంటే అది ఏదో సరదాగా చేసిన పని అవుతుంది తప్ప అది భక్తితో చేసిన పని అవ్వదు. ఉమ్, సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం వీలైనంత వరకు సూర్యోదయానికన్నా ముందు చేయగలగాలి. ఉమ్, అలా చేసి మనం నిత్యం చేసే పూజాధికాలన్నీ చేసుకున్న తర్వాత ఇక రోజంతా శివ సంబంధమైనటువంటి విషయాలతో గడపాలి. అంటే శివుణ్ణి ధ్యానం చేయడం కావచ్చు, పూజ చేయడం కావచ్చు, అభిషేకం కావచ్చు, సాయంకాలం అయ్యేటప్పటికి కళ్యాణాలు చేస్తూ ఉంటారు చాలా చోట్ల. వీటిల్లో ఏది చేసినా శివ సంబంధంగా మాత్రమే మనం చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి. ఉమ్. అట్లాగే చెయ్యాలి అని చెప్పి అలా చేస్తూ ఉండడం. ఈరోజు మీరు ఇందాక అన్నట్టు ఉపవాసం చేయడం ఒకటి ఉంటుంది. తర్వాత జాగరణ కూడా చేస్తారు. అవునమ్మా. ఉమ్. ఈ రెండు ప్రధానంగా ఉమ్, ఈరోజు అభిషేకం, ఉపవాసం, జాగరణ. జాగరణ ఈ మూడు శివరాత్రి ప్రత్యేకతలు. ఉమ్. అమ్మ, ఉపవాసం అంటే కొంతమంది ఉండగలుగుతారు, మరి కొంతమంది అంటే కొంచెం పెద్దవారు ఎవరైనా ఉండలేకపోతే ఏమన్నా ఫలాలు అలాంటివి తీసుకుని ఉండవచ్చు అంటారా? అమ్మ, ఉపవాసం అంటే అర్థం ఏమిటి? కడుపు మార్చుకోమని కాదు. కడుపు మార్చుకున్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్టు కాదు. హాస్పిటల్లో ఉండి మందులు వేసుకుంటూ అన్నం తినకుండా ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్టా? ఉమ్, కాదు కదా. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం, అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం. ఆ రోజంతా ఇతర వ్యాపకాలన్నీ పక్కకు పెట్టి దేవుణ్ణే ధ్యానిస్తూ ఉన్నట్టయితే అది ఉపవాసం. ఉమ్. దానికి భోజనం చేయకుండా ఉండడం జోడిస్తారు. అవును. ఎందుకు అంటే కడుపు నిండా భోజనం చేస్తే ఇలా ధ్యానం అని చెప్పి కళ్ళు మూసుకోగానే కంటి నిండా నిద్ర వస్తుంది. అంతే కదా. అవునమ్మా. అంతెందుకు మనం హాయిగా కడుపు నిండా అన్నం తిని ఇలా కూర్చుని ఆ పేపర్ తీయండి, నిద్ర వస్తుంది. అంతే. పేపరు పేపర్ మన్ని చదువుతుంది, మనం పేపర్ని చదవం. అవునమ్మా. అట్లా ఉంటుంది. అందువల్ల అటువంటి నిద్ర రాకుండా ఉండాలి. చేస్తున్న దాంట్లో మనసు నిమగ్నం కావాలి అంటే ఆహార నియమం పాటించాలి. ఉమ్, అన్నం కడుపు నిండా తినకుండా ఉండాలి. పైగా అప్పుడు జరిగే పద్ధతి ఏమిటంటే ఏం జరుగుతుందంటే అన్నం తినంగానే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా పొట్ట మీదకెడుతుంది. అవును. అంటే జీర్ణం చేయాలి కదా. అవును. అప్పుడు ఏమవుతుంది, రక్తమంతా అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళడం తగ్గుతుంది ఉమ్, మెదడుకి. ఉమ్, మెదడుకి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో కాస్త ఇట్లా కునికిపాట్లు వస్తాయి. అందువల్ల తినద్దన్నారు. దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది. భోజనం చేయకపోతే హాయిగా వంట చేయక్కర్లా, తిని అరిగించుకోనక్కర్లా, ఉమ్. వంట చేసిన పాత్రలు కడగక్కర్లా. ఎన్ని పనులున్నాయి. చాలా పనులు తగ్గుతున్నాయి. ఇవన్నీ తగ్గడం వల్ల ఈ సమయం కూడా దైవ ధ్యానంలో గడపాలి. అంటే ఇవాళ శివరాత్రి, నేను ఉపవాసం ఉన్నాను, వంట లేదు, తిండి లేదు, నేను ఇల్లు సర్దుకుంటాను, లేదా వంటిల్లు బాగు చేసుకుంటాను, లేదా ఏదో ఇంకా పుస్తకాలు షెల్ఫ్లో చదువుతాను, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడతాను, ఎప్పుడెప్పటి నుంచో మిగిలిపోయిన పనులు చేస్తాను అనుకుంటే దాన్ని ఉపవాసం అనరు. అది మాత్రం జస్ట్ ఫాస్టింగ్ అంతే. ఉమ్, కడుపును మార్చుకోవటం అవుతుంది. లంఘనం అంటారు. లంఘనం చేసినట్టు అవుతుంది. అది దైవధ్యానంతో గడిపినప్పుడు మాత్రమే అది ఉపవాసం అవుతుంది. జాగరణ చేస్తూ ఉంటారు కదమ్మా. ఉమ్, అంటే జాగరణ అంటే నైట్ అంతా అంటే రాత్రంతా మెలకుగానే ఉండాల్సి ఉంటుంది అంటారా, అవును. లేదంటే కొంతవరకు ఏమన్నా? అంటే శివుడు ఆవిర్భవించింది ఆ, రాత్రి అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే మనకి ఏదో 12 గంటలను లెక్కేసుకుంటాం, ఉమ్, కానీ దానికి అటు ఇటుగా ఉంటుందమ్మా. మన వాళ్ళ లెక్క ప్రకారం 14 నిమిషాలు ఆ లెక్క ప్రకారం ఉంటుంది. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేది. ఒక్కోసారి అర్ధరాత్రి మనకి ఎగ్జాక్ట్లీ 12కి అవ్వదు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండేటటువంటి కాలాన్ని రెండు పెట్టి విభజిస్తే ఎంత వస్తుందో అది సరిగ్గా అర్ధరాత్రి. అట్లా ఎందుకు అవుతుంది? వేసవి కాలం వేరుంటుంది, మనం శీతాకాలం వేరుగా అవును. ఉంటాయి మనకి. కనుక మన వాళ్ళ లెక్కలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఏదేమైనా అర్ధరాత్రి అంటే అటు మర్నాటికి వెళ్ళలేదు,
ఈనాటికి ఎండ్‌గా ఉంది. అట్లా ఉండేటటువంటిది. ఉమ్, ఆ సమయంలో లింగోద్భవం జరిగింది గనక, ఆ సమయంలో ఆయనకి అభిషేకాలు చేస్తారు. ఆ సమయంలో అభిషేకాలు చేసేటటువంటి సమయానికి మనం నిద్రపోతూ ఉంటే ఏం బాగుంటుంది కళ్ళు మూసుకుపోయి? నిద్రతో జోగుతూ ఉండకూడదు గదా! అందుకని ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం చేసినప్పుడు మీకు నిద్ర రమ్మన్నా రాదు. ఉమ్, అప్పుడు జాగరణ చేయడం అవుతుంది. అంటే కనీసం సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి దాకా మేలుకుని శివుణ్ణి అర్చించుకోవడం ఒక పద్ధతి. ఉమ్, ఇంకా అసలు ఏం చెప్తారంటే జాగరణ చేయడం అంటే రాత్రంతా మేలుకుని ఉంటారు. మర్నాడు ఉదయం స్నానాదికాలు నిర్వర్తించుకుని నిత్యం చేసేటటువంటి పూజలు మొదలైనవన్నీ చేసుకుని వండిన పదార్థం దేవుడికి నైవేద్యం చేసి అప్పుడు ఉపవాస దీక్ష వదులుతారు. ఉమ్. కొంతమంది అయితే ఇంకొకళ్ళని భోజనానికి కూడా పిలుస్తారు. ఇప్పుడు ఎవరు రారు. ఎందుకంటే మా ఇంట్లోనూ పూజ చేసుకుంటున్నామండి అనేవాళ్ళు ఉంటారు. అవునమ్మా. అట్లా కాకుండా పూర్వం ప్రత్యేకంగా ఇలా మా ఇంట్లో భోజనానికి రావాలండి అంటే నియమాన్ని పక్కకు పెట్టి వచ్చేటటువంటి నియమం కలిగిన వాళ్ళు ఉండేవారు. ఉమ్, అట్లాంటి వాళ్ళతో జరుగుతుంది. కనుక కనుక జాగరణ అంటే మేలుకుని ఉండడం. ఈ మేలుకుని ఉండడం అన్నది మన వాళ్ళు మాకు చిన్నతనంలో రోజుకు 3 ఆటలేసేవారు సినిమాలు. ఉమ్, శివరాత్రి జాగరణ అని. అంటే 6-9 దాకా ఒక ఆట అయిపోతుంది మామూలుగా. ఆ 9 నుంచి కంటిన్యూస్ ఒకే టికెట్ మీద 3 సినిమాలు. ఉమ్, 3 గంటల సినిమాలు ఉండేవి కదా! 9-12, 12-3, 3-6 3 సినిమాలు ఒకటే టికెట్. ఇట్లా ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది పేకాడతారు. పేకాటలాడి మేలుకుంటే అది జాగరణ అవ్వదు. అది నైట్ ఔట్ మాత్రమే అవుతుంది. జాగరణ అవ్వదు. జాగరణ అంటే ఏం చేయాలి? రాత్రంతా శివనామస్మరణతో. కూడా శివ సంబంధమైన గాథలు వింటూ గాని చదువుతూ గాని ఉండాలి. అది. అంటే జాగరణ శబ్దానికి మేలుకుంటా అని అర్థం. ఉమ్, మేలుకొనడం అంటే ఏమిటి? నిద్రపోవట్లేదుగా నేను మేలుకునే ఉన్నాగా మళ్ళీ నన్ను మేలుకొల్పడం దేనికి అని అడుగుతారేమో. శివ చైతన్యమునందు మేలుకొని ఉండుట. మన మనస్సు శివపరమైన భావాలతో మేలుకొని ఉండాలి కానీ ఊరికే తమోమయమైన నిద్ర నుండి మేలుకోవడం అని కాదర్థం. ఉమ్, అంటే మనం అంటూ ఉంటాం ఒరేయ్ నువ్వు మేలుకోవాలి అని. మేలుకో అంటే సమాజం మేలుకో ఇట్లా స్లోగన్స్ వింటున్నావు కదా! అంటే అర్థం ఏమిటి? మేలుకో అంటే నిద్ర లేవాలి. తెలివిగా ఉండమని అర్థం. అది అర్థం అన్నమాట. ఈ జాగరణ అంటే కూడా ఆ విధంగా తెలివిగా ఉండి జ్ఞానాన్ని పంచుకున్నట్టయితే అది మేలుకొనటం అవుతుంది. అది జాగరణ అవుతుంది. బలవంతంగా కూడా చాలా మంది జాగరణ పేరుతో వాళ్ళు ఇష్టపూర్వకంగా భక్తితో ఉన్నది అది జాగరణ కింద లెక్క వస్తుంది. ఉమ్, కాకపోతే కొంతమంది బలవంతంగా ఏదో ఉండాలి, ఈ రోజు శివరాత్రి ఉండాలి కదా అని చెప్పేసి ఉంటూ ఉంటారు. ఉమ్. సో అది అసలు జాగరణ లెక్కలోకి వస్తుంటారా? దానివల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందా? భగవంతుడి పట్ల మన మనసు మేలుకుని లేకపోతే జాగరణ ఎట్లా అవుతుంది? ఉమ్. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. ఉపయోగం ఉండదమ్మా. ఉమ్. ఉమ్. దాన్ని భగవంతుడి గురించి నువ్వు ఆలోచించి నీ మేలుకుండడం నీ కోసం మాత్రమే అని చెప్పగలిగితే ఉంటుంది. ఉమ్. లేకపోతే ఉండదు. ఉండదు. ఉమ్. ఏదే చేసినా సరే అది ఒక భక్తితో చేస్తే దేనికైనా ఉపయోగం అవుతుంది. ఉమ్. ఏదో చెయ్యాలి ఈ రోజు అసలు శివరాత్రి. ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే మనం చేసే పూజా విధానాల్లో ఉమ్. శ్రద్ధ ఉండాలి. ఉమ్. త్రికరణ శుద్ధి ఉండాలి. అవును. యాంత్రికంగా చేయడం కాదు. ఏదో ఇలా తెస్తాం ఏమిటంటావు అని ఇట్లా పోస్తూ ఉంటారు. శివుడి మీద అభిషేకం ఉమ్. అవసరమా? ఉమ్. ఎవరితోనో మాట్లాడుతూ ఆయన మీద నీళ్లు పోయాల్సిన అవసరం ఏముంది? లేదా టీవీ చూస్తూనో అవును. ఎవరి మాటలో వింటూనో సెల్ ఫోన్లో మాట్లాడుతూనో అవసరం లేదు. ఉమ్. ఇది అందరూ చేసేది. జాగరణ అంతా చేయకపోయినా మామూలుగా చేసేది కూడా ఇంతే. కనుక ఈ విధంగా దృష్టి దాని మీద లేకుండా చేస్తే ఫలించదు. ఉమ్. ఉమ్. భక్తి శ్రద్ధలతో ఏదైనా చేసినా చేయాలి. సరే ఒక దాని అంతే. మీద ఒక అదే త్రికరణ లభిస్తుంది. శుద్ధితో చేస్తూ ఉంటే ఏదన్నా ఉమ్. ఫలితం ఉంటుంది. ఆ. అభిషేకం అంటున్నారు. ఉమ్. అంటే అభిషేకం అంటే ఒక పాలతోని నీరుతోనే అసలు దేవేమితో వేటి వేటితో అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అసలు ఏం చేయొచ్చు? అభిషేకం అంటే బాగా నీళ్లు పోయడం అని అర్థం. బాగా నీళ్లు పోయడం అంటే భగవంతుడి మీద మనం అనుకున్న దానికన్నా అధికంగా నీళ్లు వేయడం. అలాంటిది మామూలుగా నీళ్లతోనే చేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. నీటితోనే చేస్తారు. కానీ ఆయనకి మామూలుగా పంచగవ్యాల్లో భాగమైనటువంటి వాటితో కూడా చేస్తారు. ఉమ్. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆ తర్వాత ఆ, కండ చక్కెర, ఫలోదకం,
ఈ 5ని పంచామృతాలు అంటారు. మనం మామూలు పంచదార వాడకూడదు. ఉమ్, అది పూజకి పనికిరాదు. ఉమ్, నైవేద్యానికి అంతకంటే పనికిరాదు. కనుక కండ చక్కెర అది వేసి వీటితో అభిషేకం చేస్తారు. హ్మ్. ఇది ఎక్కువసేపు కూడా ఉండదు. ఏదో రుద్రం 11 సార్లు చదివితే రుద్రం ఒకదాని హృదయం దగ్గర ఇవి చేస్తారు గానీ, మిగిలినవంతా కూడా ఎక్కువగా చేసేది నీటితోనే. జలాభిషేకమే ఆయనకి చాలా ఇష్టం. జలాభిషేకంతో మంచి ఫలితాలను అంటే ఇగో గొప్ప కోసం అని కొన్ని పళ్ళ రసాలతో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో అలా చేయొచ్చు అంటారా? ఇందులోనే మనం అనుకున్నాం గదమ్మా! ప్రధానమైనటువంటిది నీళ్ళు. అవును. పళ్ళ రసాలతో చేయొచ్చు, ఎన్నిటితో అయినా చేయొచ్చు. ఇంకా ఏమీ లేకపోయినా నీళ్ళతో కొబ్బరి చేసినా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు పానకం ఇవి మెయిన్. ద్రవ్యాలు ద్రవంగా ఉండేవి. ఆ తర్వాత తేనె ఇవి ద్రవ పదార్థాలుగా ఉంటాయి. వీటితో కూడా చేయొచ్చు. ఇవి లేనంత మాత్రాన మనం మానేయక్కర్ల. నీళ్ళతో అదే. చేసినా శివుడు హ్మ్. శాంతిస్తాడు. కానీ నీళ్లు ప్రధానం. నీళ్లు చాలా ప్రధానం. పంచామృతాలతో చేసి వదిలేస్తే చెమలు పట్టవమ్మా! పడతాయి. అంచేత నీళ్ళతో స్నానం చేస్తే గాని పంచామృతాలతో చేయించినందువల్ల వచ్చేటటువంటి జిడ్డు, మడ్డి లాంటిది పోదు. హ్మ్. ఓకేనా. మీ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకొచ్చి మహాశివరాత్రి పర్వదినం యొక్క ఆ రోజు చేయాల్సిన విశిష్టతలు కావచ్చు, పూజా విధానం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.